ఎవరైనా దీంట్లో డ్రామా చేసి రాజకీయం చేస్తామంటే మాత్రము దే విల్ ఫేస్ ది మ్యూజిక్. పెరిగిన వాళ్ళుగా, ఈ గాలి పీల్చిన వాళ్ళుగా, ఈ ఉప్పు తిన్న ఆదోని రుణం తీర్చుకోవటానికి వాళ్ళకి మద్దతు తెలుపుతాము. వాళ్ళ పక్కన మేము రాజకీయం చేస్తాము, జిల్లా ఇచ్చినా పర్లేదు, ఈగిపోయినా పర్లేదు అని ఎవరన్నా అంటే మాత్రము దే విల్ ఫేస్ ది ర్యాత్ ఆఫ్ ది పీపుల్ హియర్. ఈ 13 లక్షల మంది మన ఏదో ఒక టీడీపీ నాయకుల మాట సబ్ కమిటీకి లేదు అప్లికేషన్. ఇదేమన్నా ఉద్యోగమా? అప్లికేషన్ కరెక్ట్ టైంకి విత్ ఇన్ టైం. అదే ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్, ఇట్స్ ఎ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. ఎందుకు ఇవ్వలేదు అనేది కారణం చెప్తే, నిజంగా జినైన్గా కారణం ఉంటే నేను కూడా అడగను. ఇంకా ఒక వకీల్గా అడుగుతున్నా, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఇక్కడ వస్తుందంటే ఇప్పటికైనా కూడా 3 ఇచ్చేసినాం అయిపోయిందని ఏదో అంటున్నారు. అయిపోయింది ఇదేమన్నా ఇదే? అయిపోలేదు. ఏవైతే ఆదనుకొని 3 ఇచ్చినారో మిగతాది ఉండి నాకు సంబంధం లేదు. కాబట్టి ఈ జిల్లా ఎప్పుడు ఇస్తారు ఒక టైం లైన్ ఫిక్స్ చేయండి. ఫలానా టైంలోనే ఇస్తామో లేకపోతే ఫలానా టైంలో ఇస్తామో అని చేయండి. ఇంత పాపులేషన్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంకా మీకు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది. ఈ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇక్కడే వస్తారు అందరూ. ఆదోని ఈజ్ కాల్డ్ సెకండ్ బాంబే, అందరూ చూస్తూనే ఉన్నాం కదా. బిజినెస్ ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్స్ పోతానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల ఎవరికి లాభం అంటే, ఇక్కడ ఉన్న ఏదైతే 13 లక్షల మంది ఉన్నారో ఈ 5 నియోజకవర్గాల్లో ఆదోని జిల్లా కావాలని వాళ్ళందరికీ లాభం చేకూరాలని అడుగుతున్నాం తప్ప ఇదేదో మా స్వప్రయోజనం నాకు కానీ, మా కలీం కానీ, ఇర్ఫాన్ కానీ, మా బ్రదర్ అడ్వకేట్ కానీ, హనుమంతుడి మాకేముందని మా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది ఇంట్లోనా? 54 రోజుల నుంచి వాళ్ళు పాపం దీక్షలు చేస్తుంటే వాళ్ళు పట్టించుకోకపోవటం చాలా దురదృష్టం. ఇప్పటికైనా నేను అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విన్నతి చేస్తున్నా, మీరు మరి అక్కడ తమాషం అంటే అక్కడ 4 మార్కాపూర్ జిల్లాలో ఉంటే 4 కూడా ఇంక్లూడింగ్ 3 టీడీపీ 1 వైసీపీ అందరు కూడా ఫార్వర్డ్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు. ఇక్కడ ఒక బీసీ, ఇక్కడ 5 నియోజకవర్గాల్లో 2 బీసీలు 2 ఓసీలు 1 బీసీ, ఇక్కడ నుంచి 1 బీసీ ఎన్నికైనాడు. ఈ ఎన్నిక అయిన ఆయన్ని ఎందుకు మీరు తక్కువ చూపు చూస్తారని నేను చెప్పడంలే. బీజేపీ కాబట్టి ఇవ్వాలని అంటంలే, మేము కూడా ఈ అలయన్స్లో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం, చేయమని అడుగుతున్నాం. ఇంకేం చేయాలా, ఏం చేయాలా? అందుకే మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏదైతే మనకి ఎన్ని బార్ అసోసియేషన్ ఉండేది, 3 బార్ అసోసియేషన్లో ఎమ్మిగినూరు, పత్తికొండ, ఆలూరు ఆ అడ్వకేట్స్తో కూడా మాట్లాడుతున్నాము. మేము ఏం చేయాలా, ఏం చేస్తే ఈ ఆదోని రుణం తీర్చుకుంటామని ఆలోచిస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు మాట ఇస్తున్నా. ఇక్కడ ఎవరైతే దీక్ష చేస్తున్నాడో 54 రోజుల నుంచి వాళ్ళకి ఒకటే మాట ఇస్తున్నా, మేము వకీలుగా కాకుండా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళుగా, ఈ గాలి పీల్చిన వాళ్ళుగా, ఈ ఉప్పు తిన్న ఆదోని రుణం తీర్చుకోవటానికి వాళ్ళకి మద్దతు తెలుపుతాము, వాళ్ళ పక్క నిలబడతాము. రాజకీయాలకు అతీతంగా ఎవరైనా దీంట్లో డ్రామా చేసి రాజకీయం చేస్తామంటే మాత్రము దే విల్ ఫేస్ ది మ్యూజిక్. మేము రాజకీయం చేస్తాము, జిల్లా ఇచ్చినా పర్లేదు, ఈగిపోయినా పర్లేదు అని ఎవరన్నా అంటే మాత్రము దే విల్ ఫేస్ ది ర్యాత్ ఆఫ్ ది పీపుల్ హియర్. ఈ 13 లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఆదోని జిల్లాలో వచ్చే 5 అసెంబ్లీలో తప్పకుండా ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే మేము చూసుకుంటాంలే, ఇదేం అయ్యిందే పోయిందా, ఆ జేఏసీ వాళ్ళు కూర్చుంటే ఏమవుతుంది, ఏమయ్యేది కాదు. నువ్వు చరిత్ర తీసుకుంటే కింద నుంచి వచ్చిన వాళ్ళే నాయకులైనా తప్ప నాయకుడు ఇంకా పెద్ద నాయకుడు కాలే. నరేంద్ర మోడీ మొదలుకొని ఛాయ్ అమ్ముకునే అయినా ఇది ప్రధానమంత్రి అయినాడు. కాబట్టి ఈ జిల్లా కోసము మా నుంచి ఏ సహాయం కావాలన్నా, ఏ విధంగా కావాలన్నా నేను ఇంకోటి ప్లాన్ చేస్తున్నా. అందరు అడ్వకేట్లతోన ఈ 4 బార్ అసోసియేషన్ల తరఫున ఒకరోజు అందరూ మొత్తం లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అందరు అడ్వకేట్లు బార్ అసోసియేషన్లో మాట్లాడుతున్నా. 24వ తేదీ మేము ఒక మీటింగ్ పెట్టినామాడ కర్నూలులోన. అందరు జిల్లా నంద్యాల, కర్నూలు జిల్లా అడ్వకేట్లు వస్తున్నారు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఏ విధంగా ఆదోని కోసం జిల్లా చేయటానికి మేము ఏ విధంగా సహాయం చేయగలను, ఒక వకీలుగా ఈ ప్రాంతవాసిగా మేము ఏం చేయాలనేది తప్పకుండా మేము 24వ తేదీ ఒక నిర్ణయం తీసుకుంటాము. ఆ రోజు నుంచి కూడా వీళ్ళకి మద్దతు తెలిపి మా శాయశక్తుల ఆదోని జిల్లా రావడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. కలీం అడ్వకేట్, ప్లీజ్ ఇర్ఫాన్ అడ్వకేట్, నబీ అడ్వకేట్, హనుమంత్ రెడ్డి సోషల్ టీడీపీకి వత్తాసు పలకటం లేదు, లేకపోతే జనసేన తరఫున మాట్లాడటం లేదు. ఒక వకీలుగా
సుప్రీంకోర్టు వకీల్గా నాకు బాధ అనిపించి ఈ ప్రెస్ మీట్ పెట్టా. ఎందుకంటే ఇక్కడ మన ఆదోన్ నుంచి మీకు తెలియదు కాబట్టి, అంటే అందరికి తెలిసిండదు, మీకు విలేకరులకు తెలిసిండొచ్చు, కానీ సామాన్య మానవులు కూడా తెలియాలని ఇవన్నీ చెప్పి 90 రైళ్లు పోతున్నాయి మన రైల్వే స్టేషన్లో. 90 రైళ్లు ఆల్మోస్ట్ కవరింగ్ 2/3 ఆఫ్ ఇండియా. వారణాసి మొదలుకొని అహ్మదాబాద్ వరకు, చెన్నై, బాంబే, హైదరాబాద్, ఇన్ని చోట్ల 90 ట్రైన్స్ ఇక్కడ నుంచి పోతున్నాయి. మార్కాపూర్లో ఎన్ని ట్రైన్లు పోతున్నాయి తెలుసా? 35. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంది, మార్కాపూర్లో లేదు. ఇక్కడ 5 నియోజకవర్గాలు ఉన్నాయి, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, 5 నియోజకవర్గాలు. మార్కాపూర్లో 4 నియోజకవర్గాలే. అక్కడ జనాభా 4 నియోజకవర్గాలు కలుపుకొని ఏదైతే మార్కాపూర్ జిల్లా అంటున్నారో 8 లక్షలు 9 లక్షలు దాని జనాభా. మన 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదోని టౌన్తో కలుపుకుంటే 13 లక్షలు ఉన్నది ఇక్కడ. అది 13 లక్షలు ఎక్కడ, 8 లక్షలు ఎక్కడ, ఎందుకు ఇచ్చినారు? అక్కడ గెలిచిన 4గురిలోన 3 టీడీపీ వాళ్ళు, ఒక ఆయన వైసీపీ. మార్కాపూర్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 3 టీడీపీ, 1 వైసీపీ. ఇక్కడ ఏమైంది? 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదోన్లోన 2 టీడీపీ, 2 వైసీపీ, 1 బీజేపీ. ఈ బీజేపీకి వచ్చిన 1 సీట్లోన ఇక్కడ ఎంతో కాలం నుంచి ఇక్కడ జిల్లా కావాలని అడుగుతుంటే దాన్ని ఇగ్నోర్ చేయటము, దాన్ని వదిలిపెట్టేసి మేము ఇవ్వము అంటే అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే రాజకీయంగా మీరు నిర్ణయం తీసుకుంటే అది వేరే. ఎప్పుడు 2000లో వాజ్పేయి గారు ఈ దేశంలో 3 రాష్ట్రాలను ఏర్పరిచినాడు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఆ 3 రాష్ట్రాలు అప్పుడు ఎందుకు చిన్న రాష్ట్రాలు ఉండాలనుకున్నా అంటే అక్కడ ఉన్న ఎస్టీలకి మంచి జరగాల, ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్లోన వాళ్ళకి మంచి జరగాల అని చేసినారు. ఉత్తరాఖండ్ ఎందుకు చేసిన అంటే యూపీ చాలా పెద్ద రాష్ట్రము, చిన్న రాష్ట్రం అయితే మంచిదని 2000లో మా ప్రధానమంత్రి అప్పుడు వాజ్పేయి గారు చేసినారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చిన్న జిల్లాలు ఉండాలా, ఎక్కువ జిల్లాలు ఉండదు చాలా మంచి నిర్ణయం అది. అయితే మీకు ఒకటే చెప్తా, ఇక్కడ ఆదోని జిల్లా ఏర్పడితే 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 36 జిల్లాలు, ఒక జిల్లా తీసుకున్నాం గద్వాల్, జోగులాంబ, దానికి ఎంత ఉంది తెలుసా? 1.5 అసెంబ్లీ నియోజకవర్గం. అంటే 1.5 అసెంబ్లీ నియోజకవర్గంకి ఒక జిల్లా ఇస్తే 5 అసెంబ్లీ ఎందుకు ఇవ్వటం లేదు? రీజన్ చెప్పానండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆర్ పొలిటికల్ హైరప్స్. ఈ యొక్క విలేకరుల సమావేశము నేను సుప్రీంకోర్టు అడ్వకేట్గా, ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఈ విలేకరుల సమావేశం పెడుతున్నాను. ముఖ్యంగా ఈ ఆదోని జిల్లా విషయం వచ్చేటప్పటికి గత 54 రోజుల నుంచి కూడా ఇక్కడ జేఏసీ వాళ్ళు కానీ మిగతా సోషల్ యాక్టివిస్ట్ కానీ నిరాహార దీక్ష చేస్తున్నారు. మా మద్దతు తెలుపుతూ అడ్వకేట్ల తరఫున ఒక సిటిజన్గా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా కాబట్టి ఆదోన్లోనే, ఇదే మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నా, ఇదే ఆదోని కాలేజీలో చదువుకున్నా కాబట్టి నాకు కూడా కొంచెం బాధ్యత ఉంది. ఇక్కడ పుట్టిన వ్యక్తిగా, ఇక్కడ చదువుకున్న వ్యక్తిగా, ఈ గాలి పీల్చిన వ్యక్తిగా ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగాల అని ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా ముందుకు వస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే 54 రోజుల నుంచి కూడా దీక్ష జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవటం చాలా దురదృష్టకరమైన విషయం. చిన్న రాష్ట్రాలైనా చిన్న జిల్లాలైనా ఎందుకు చేయాలంటారంటే దాన్ని ప్రజల దగ్గర పరిపాలన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో దాన్ని డిస్ట్రిక్ట్ ఎక్కువ చేసినా, లేకపోతే ఇంకా రాష్ట్రాలు తక్కువ చేసి ఇంకా చిన్నవి చేసిన ఉద్దేశం అది. దురదృష్టం ఏమంటే నేను ఇప్పుడు మీకు అనెక్షత ఇచ్చిన, మనకంటే చిన్న రాష్ట్రమైన తెలంగాణలో 36 జిల్లాలు ఉన్నాయి, మనకి ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసిన 3 జిల్లాలతో కలుపుకుంటే 26 జిల్లాలు అయినాయి. ఇంకా 3 జిల్లాలు ఇవ్వాల్సిందా కూడా రాజకీయ కారణాల, పరిపాలన కారణాల అని వాళ్ళు చెప్పాలి తప్ప అది మాకు తెలియదు. అది కానీ మార్కాపూర్ కంటే కూడా 1000 times ఐ కెన్ సే ఇట్ విత్ ఆల్ అథెంటిసిటీ 1000 రెట్లు ఆదోని జిల్లా చేయటానికి సరైన ప్రాంతం. ఎందుకంటే మీకు ఇచ్చిన దాంట్లో చూడండి, జనాభా పరంగా అయినా, జనాభా ప్రాతిపరంగా అయినా,
భౌగోళికంగా అయినా లేకపోతే ఇక్కడ ఉన్న వనరులు అయినా ఏది తీసుకున్నా కూడా ఆదోని మార్కాపూర్ కంటే ఎంతో ఉన్నతమైంది. ఇక్కడ జిల్లా ఇవ్వాల్సింది. దురదృష్టం ఏమంటే ఈ 3 జిల్లాల కంటే ముందు డిక్లేర్ చేసినప్పుడు మిగతా 3 జిల్లాల్లో ఆదోని కూడా ఉండింది. ఇప్పుడు 3 జిల్లాలే ఇస్తామంటున్నా కదా. ఆల్ రైట్, నిజంగా మీకు 3 జిల్లాలే ఇవ్వాలని ఉంటే మిగతా ఆదోనితో సహా మిగతా 3 జిల్లాలు ఏదైతే ఇస్తామని అంటున్నారో దానికి డెడ్ లైన్ ఫిక్స్ చేయండి. ఫలానా టైంలో ఇస్తామని చెప్పండి, లేకపోతే ఫలానా దానికోసం అని చెప్పండి. అంతే తప్ప మేము 3 ఇచ్చినాం అయిపోయిందంటే అది కరెక్ట్ కాదు. మీకు ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు మన ఆదోని జిల్లా కావాలంటానికి 4-5 కారణాలు చెప్తాం మీకు. ఫస్ట్ ఏమి, ఇక్కడ నుంచి మనము కర్నూలు పోవాలంటే మినిమం 3 అవర్స్ పైన పడుతుంది. 3 అవర్స్ 3.5 అవర్స్ పడుతుంది ఒకటి. సెకండ్ ఏమి, ఆదోనికి రైల్ కనెక్టివిటీ చాలా బాగుంది. మీకు తెలుసా ఎన్ని రైళ్లు పోతున్నాయి మన ఆదోని మీద? ఎన్ని? ఎన్నో కాదబ్బా, ఇట్లుంటేనే మరి ఇట్లా చేసేది. పరిపాలన పరంగా చేసి వద్దంటున్నారా, రాజకీయంగా వద్దంటున్నారా తేలాల్సిన సమయం వచ్చింది. మేము రాజకీయాల గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. పరిపాలన పరంగా ఆదోని మార్కాపూర్ కంటే ఎన్నో రెట్లు మేలు. ఎందుకు ఇవ్వలేదు కారణం చెప్పండి. కారణం చెప్తే ఎస్ ఫలానా కారణం వల్ల ఆదోని కంటే మార్కాపూర్ మంచిదంటే ఎస్ విల్ యాక్సెప్ట్. అంతేగాని మేము కారణాలు ఏం చెప్పము, మేము 3 ఇస్తామంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను రిప్రజెంటేషన్ పంపించిన చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రికి పంపించిన, అదేవిధంగా అమిత్ షా గారికి పంపించిన. ఆదోనిలో 1972-73లో నేను ఇక్కడే స్టూడెంట్ సీనియర్ సెక్రటరీగా ఉన్నా. ఫైరింగ్ అయింది ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా. 72-73లో ఒక వ్యక్తి చనిపోయినాడు. అప్పుడు జరిగినప్పుడు ఏమి కాదు, జయాంధ్ర మూమెంట్ ఆదోని, తెనాలి, ఒంగోలు 3 చోట్ల ఫైరింగ్ అయింది. నేను అప్పుడు స్టూడెంట్ సీనియర్ సెక్రటరీ ఇక్కడ ఆదోని కాలేజ్లో. అయితే ఆ రోజు నుంచి 72-73 నుంచి నేను ప్రాక్టీస్ దృష్ట్యా హైకోర్టులో చేసిన, సుప్రీంకోర్టులో చేసిన, ఇక్కడ జిల్లా కావాలని నేను ఎందుకు కోరుకుంటానంటే నాకేమి ఇక్కడ నా స్వార్థం ఏం లేదు, నాకు ఇది కావాలా అని కాదు. కానీ న్యాయం ఉంది. 54 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? ఈ పార్టీ వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. నేను బీజేపీ సోషల్ యాక్టివిస్ట్, మేరీ షీఈ్ ఆల్సో సోషల్ యాక్టివిస్ట్. ఇంతమంది ఇక్కడ జమ్మగూడింది ఎందుకంటే మాకు ఆదోని ఇయ్యండి అని అడగటానికి వచ్చినాము. కాబట్టి మీరు కూడా విలేకరులు అంతా తెలివైన వాళ్ళు కాబట్టి తప్పకుండా దీని కొరకు మీరు ఏం చేయాలని చెప్తే దాని కొరకు మేము చేయటానికి రెడీగా ఉన్నాం.